దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నెంబర్ 41. కార్తిక్ పల్లవిని ఆఫీస్లో పిఏగా చూస్తున్నాడా లేక భార్యగా చూస్తున్నాడా? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలకు వెళ్ళిపోదాం. ఎవరినో కౌగిలించుకొని వచ్చి లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదు. బయట వాష్రూమ్ ఉంది, అక్కడ తలార స్నానం చేసి వచ్చి లోపలికి అడుగుపెట్టు అని ఈశ్వరి ఆర్డర్ వేస్తుంది. అది విని మైనా శ్రీమాన్ వైపు చూస్తుంది. తల్లి మాటలే అతని మాటలు అన్నట్టుగా మౌనంగా ఉంటాడు. ఆల్రెడీ నీ బట్టలు కూడా వాష్రూమ్లో పెట్టించాను, వెళ్ళి స్నానం చేసి లోపలికి రా అని చెప్పి ఈశ్వరి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. శ్రీమాన్ కూడా తన్ని కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు అక్కడ ఉంది ఈ ఇద్దరే కాదు, మరో పక్క జగదీశ్వరరావు గారు కూడా ఉంటారు. మైనా వారి వైపు కూడా చూస్తుంది. ఆ క్షణం ఆయన కూడా ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటాడు. మైనా అది అర్థం చేసుకుని మౌనంగా వాష్రూమ్ ఉన్న వైపు వెళ్తుంది. వెళ్తున్న మైనా వైపు జగదీశ్వరరావు గారు బాధగా చూస్తూ, పాపం మైనా మానసికంగా చాలా కృంగిపోతుంది అని అనుకుంటాడు. మైనా వాష్రూంలోకి చేరి గుక్కపట్టి ఏడుస్తూ, నా ప్రేమికుడు నేను హక్ చేసుకుంటే అది తప్పుగా భావిస్తూ స్నానం చేసే పరిస్థితులు రావటం ఏంటి అని అనుకొని షవర్ కింద తడుస్తూ ఉంటుంది. ఆ క్షణం కార్తీక్తో తనకున్న మధుర జ్ఞాపకాలతో పాటు శ్రీమాన్తో తన పెళ్లి జరగటం గుర్తొస్తూ మెడలో వేలాడుతున్న మంగళసూత్రాల వైపు చూసుకుంటూ ఉంటుంది. పార్క్లో జరిగిన గొడవతో మూడాఫ్తో కార్తీక్ ఆఫీస్ లోపలికి అడుగు పెడతాడు. బాస్ అనే గౌరవంతో పల్లవితో పాటు మిగతా వాళ్ళందరూ కూడా లేచి నిలబడతారు. కార్తీక్ పల్లవి ముందు నుంచి వెళ్తూ తనను చూసి ఆగుతాడు. దాంతో పల్లవి ప్రశ్నార్థకంగా కార్తీక్ వైపు చూస్తుంటే, పల్లవితో పెళ్లి జరగటం వల్లే మైనాకి దూరమైనట్టుగా కార్తీక్ మొహం బాధగా ఉంటుంది. ఆ బాధ పల్లవి వైపుకు కోపంగా మారుతుంది. ఆ కోపాన్ని చూసి పల్లవి భయపడుతుంటే లక్ష్మీలత కూడా ఆ కోపానికి కారణం ఏంటో తెలియక పల్లవి వైపు బాధగా చూస్తుంటారు. కొన్ని క్షణాలకి పల్లవిని ఏమీ అనలేక కార్తీక్ అసహనంగా క్యాబిన్లోకి వెళ్తాడు. పల్లవి వైపు కార్తీక్ కోపంగా చూడటం మేనేజర్ అనంత్కి సంతోషంగా అనిపిస్తూ కార్తీక్ క్యాబిన్ వైపుకి వెళ్తుంటాడు. కార్తీక్ వెళ్ళిపోగానే పల్లవితో సహా అందరూ ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటారు. కార్తీక్ అంత కోపంగా ఎందుకు ఉన్నాడా అని పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. మరో సైడ్ కూర్చున్న లత పక్కన ఉన్న లక్ష్మితో మాట్లాడుతూ, అసలు పల్లవి మీద మేనేజర్కి అంత కోపం ఎందుకు లక్ష్మి అని అడుగుతుంది. పల్లవి తన వర్క్ విషయంలో కార్తీక్ సార్ని ఎంతగా టెన్షన్ పెట్టినా చివరి నిమిషంలో మాత్రం తను అనుకున్న వర్క్ కంప్లీట్ చేసి కార్తీక్ సార్కి పేరు లాభాలు తెచ్చిపెట్టింది. కాకపోతే కార్తీక్ సార్ పల్లవి వల్ల ఎదుర్కొన్న టెన్షన్లే గుర్తుపెట్టుకుంటాడు, కానీ తన వల్ల వచ్చిన లాభాలు గుర్తించడు. కానీ ఈ మేనేజర్ ఆ లాభాలని గుర్తుపెట్టుకొని ఎక్కడ కార్తీక్ సార్ పల్లవిని నెత్తికెక్కించుకొని ఇతని ఎక్కడ కిందికి దింపుతాడేమో అని భయంతో ఉంటాడు. అందుకే ఈ మేనేజర్ పల్లవి మీద అంత కోపంగా ఉంటాడు అంటుంది లక్ష్మి. ఓ, అర్థమైంది. పల్లవి వల్ల ఎక్కడ వీడి ఊస్టింగ్ అయిపోతుందేమోనని వీడి భయమేమో అంటుంది లత. ఎగ్జాక్ట్లీ అంటుంది లక్ష్మి. కార్తీక్ వెళ్ళి చైర్లో కూర్చోగాని మేనేజర్ వెళ్ళి, నమస్కారం సార్, మీరు బయటికి వెళ్ళిన కొద్దిసేపట్లోనే ఆ లతా లక్ష్మి పల్లవి దగ్గరికి చేరి ఒక్కటే ముచ్చట్లు సార్. నాకు తెలిసి ఆ లతా లక్ష్మి పల్లవికి ఏదో ఎక్కిస్తున్నారనుకుంటాను సార్. పల్లవి కూడా వాళ్ళ మాటలు శ్రద్ధగా వింటుంది సార్ అని చెప్తాడు. షటప్ అంటూ కార్తీక్ ఒక్కసారిగా మండిపడతాడు. వాయిస్ బేస్గా వచ్చేసరికి అనంత్ దెబ్బకి ఉలిక్కిపడ్డాడు. సడన్గా కార్తీక్కి అంత కోపం రావడం దేనికో అర్థం కాక అనంత్ బెదిరిగా చూస్తుంటాడు. అంటే అతను అనుకున్న దానికి భిన్నంగా జరగటం చూసి ఆశ్చర్యంలో కూడా ఉంటాడు. కార్తీక్ అదే కోపంతో చేయిలో నుంచి లేచి అనంత్ వైపు వేలు పెట్టి చూపిస్తూ, లుక్ మేనేజర్, ఇంతకు ముందు వరకు పల్లవిని పేరు పెట్టి పిలిచావు అంటే ఒక అర్థం ఉంది. అంటే అప్పుడు పల్లవి నాకు పిఏ తప్ప
మరి ఎలాంటి సంబంధము లేదు. బట్ ఇప్పుడు అలా కాదు. నౌ షీ ఈజ్ మై వైఫ్. సో అది గుర్తు పెట్టుకొని పల్లవికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అని వార్నింగ్ ఇస్తాడు. కార్తీక్ వార్నింగ్కి మేనేజర్ నిర్ఘాంతపోతుంటాడు. నా భార్య మీద తన ఫ్రెండ్స్ మీద చాడీలు చెప్పడం ఆపి ఫస్ట్ నీ వర్క్ ఏంటో నువ్వు చూసుకో అంటూ ఫైర్ అవుతాడు. పల్లవి గురించి అంత ఫేవర్గా మాట్లాడతాడు అని ఊహించని అనంత్ గుట్టకలు మింగుతూ చూస్తుంటాడు. అండర్స్టాండ్ అని ఆవేశంతో గట్టిగా అరుస్తాడు. అర్థమైంది సార్ అంటాడు భయపడుతూ. నవ్ యూ కెన్ గో అంటూ అరిచి చెప్తాడు. ఎస్ సార్ అని చెప్పి అనంత్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కార్తీక్ తిరిగి చైర్లో కూర్చొని పల్లవి చెప్పిన వర్క్ చేయకుండా వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ కూర్చుందన్నమాట అని తిట్టుకొని పాకెట్ నుంచి ఫోన్ తీసి పల్లవికి కాల్ చేస్తాడు. ఫైల్ పూర్తి చేసి క్లోజ్ చేస్తున్న పల్లవి కార్తీక్ నుంచి ఫోన్ రాగానే భయపడుతూనే కాల్ లిఫ్ట్ చేసి హలో సార్ అని అంటుంది. కమ్ టు మై క్యాబిన్ అని ఒక్క మాటలో చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఎందుకు రమ్మంటున్నాడు అని అనుకొని పూర్తి చేసిన ఫైల్ పట్టుకొని క్యాబిన్ వైపు వెళ్తుంది. పల్లవిని ఏమైనా అంటాడేమోనని లతా లక్ష్మి కంగారు పడుతుంటారు. మళ్ళీ అంతలోనే మాడిపోయిన ఫేస్తో పల్లవిని దాటుకుంటూ వస్తున్న మేనేజర్ని చూసి ఈ మేనేజర్కి సార్తో బాగా చివాట్లు పడ్డాయనుకుంటా అని అనుకుంటారు. పల్లవి ఫైల్ తీసుకుని క్యాబిన్ డోర్ దగ్గరికి వచ్చి మే ఐ కమిన్ సార్ అంటూ పర్మిషన్ తీసుకుంటుంది. కమిన్ అని కార్తీక్ పర్మిషన్ ఇవ్వగానే పల్లవి భయపడుతూనే టేబుల్ దగ్గరికి వచ్చి ఏంటి సార్ అని అడుగుతుంది పొడిబారిన గొంతుతో. అంటే పెళ్ళికి ముందు తన మాటల్లో ఉండే ఉత్సాహం ఇప్పుడు అసలు కనిపించడం లేదు. నిన్ను కారులో ఆఫీస్కి తీసుకొస్తూనే నీకు ఒక వర్క్ అలర్ట్ చేశాను కదా, ఆ ఫైల్ కంప్లీట్ అయిందా అని అడుగుతాడు. ఎలాగో తను అంత ఎర్లీగా వర్క్ చేయదని ఉద్దేశంతో. ఇప్పుడే అయిపోయింది సార్, ఇదిగోండి ఆ ఫైల్ అని చెప్పి ఫైల్ కార్తీక్ ముందు పెడుతుంది. అయిపోయిందా అంటూ కోపాన్ని వదిలేసి విస్మయం చెందుతూ అడుగుతాడు. జస్ట్ ఇంతకు ముందే అయిపోయింది సార్, నేనే ఈ ఫైల్ మీ దగ్గరికి తీసుకొద్దాం అనుకున్నాను, అంతలో మీరే నాకు కాల్ చేశారు అని అంటుంది. ఇంత ఎర్లీగా తను వర్క్ చేయటం కార్తీక్కి షాకింగ్లా అనిపిస్తుంది. ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు. ఫైల్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. మొదటిసారి తన వర్క్ని మెచ్చుకోబోతూ గుడ్ అని అనబోయి మళ్ళీ అంతలోనే ఆ పదాన్ని గొంతులోని అణిచి వేసుకొని తనని మెచ్చుకోవడం ఇష్టం లేక మౌనంగా ఫైల్ క్లోజ్ చేసి రేపటి నుండి నీ సీట్ ఈ క్యాబిన్లోనే, బయట కాదు, నీ టేబుల్ చైర్ ఆ పక్కన అరేంజ్ చేయించుకో అని అంటాడు. అది విని ఆశ్చర్యపోతూ ఎందుకు సార్ సడన్గా నా సీటు మారుస్తున్నారు ఎందుకు అని అడుగుతుంది. నేను నీ బాస్ని కదా, నేను ఏది చెప్తే నువ్వు అది ఫాలో అవ్వాలి, సో చెప్పింది చెయ్యి అని చెప్పి ఫైల్ తనకిచ్చి ఈ ఫైల్ నీ దగ్గరే ఉండనివ్వు, నాకు అవసరమైనప్పుడు ఇద్దో గాని అని అంటాడు. ఓకే సార్ అని చెప్పి పల్లవి క్యాబిన్ నుండి వెళ్ళిపోతుంది. పల్లవికి ఎవరి మాటలు ఎక్కకూడదు, నేను ఎప్పటికీ పల్లవికి పరాయివాణ్ణి అని మొండిగా అనుకుంటాడు. అంతలో జయంతి దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి ఏంటమ్మా అని అడుగుతాడు. రోజు లంచ్ క్యారియర్ నీకొక్కడికి మాత్రమే పంపించేదాన్ని కదా, ఈ రోజు నుంచి పల్లవికి కూడా నీ క్యారియర్లోనే భోజనం వస్తుంది, ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను, నువ్వు పల్లవి కలిసి భోజనం చేయండి అని అంటుంది. తనకి సపరేట్గా పంపించకుండా నా క్యారియర్లో ఎందుకమ్మా అంటాడు కార్తీక్. చూడు కార్తీక్, ఒక ఆడపిల్ల తల్లిగా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. మన ఇంట్లో మీరు ఎలా ఉంటారు అనేది పూర్తిగా మీ ఇష్టం, కానీ నలుగురిలో ఉన్నప్పుడు పల్లవిని నీ భార్యగా చూడు. ఒక ఆడపిల్లకి పెళ్ళైనా కూడా భర్త ఆదరణ లేదు అని నలుగురికి తెలిస్తే మాత్రం ఆ పిల్ల ఆ నలుగురు దృష్టిలో చులకనవుతుంది. నీ వల్ల పల్లవికి ఆ పరిస్థితి రాకూడదని హెచ్చరిస్తున్నాను. అంటే ఆఫీస్లో పల్లవి విషయంలో బాధ్యతగా ఉండు. నేను చెప్పేది విని ఇద్దరు కలిసి లంచ్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కార్తీక్ కూడా అసహనం చెందుతూ ఫోన్ పక్కకు వేస్తాడు. ఏమంటున్నాడు కార్తీక్ అని అడుగుతాడు భార్య పక్కన కూర్చున్న జయరాం గారు. వాడికి అంతా కష్టంగా ఉందండి, వాడి స్థానంలో ఉండి ఆలోచిస్తే వాడి బాధ మనకు అర్థమవుతుంది అంటుంది జయంతి.
కార్తీక్ బాధలో అర్థం ఉంది జయంతి. అది కాదని చెప్పను. అలా అని పల్లవిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా అని అంటాడు. ఏమో, కలిసి భోజనం చేయమని చెప్పాను. అక్కడ ఎలా ఉంటాడో తెలీదు అని అంటుంది. ఒక్కసారి కాకపోయినా మరొకసారైనా పల్లవి గురించి ఆలోచిస్తాడులే. మరీ మన కార్తీక్ అంత దుర్మార్గుడు ఏం కాదులే అంటాడు జయరాం గారు కొడుకు మీద నమ్మకంతో. ఇంతకీ కార్తీక్ మైనాని కలిశాడంటనా? ఆ విషయం గురించి మీకేమైనా ఫోన్ చేశాడా అని అడుగుతుంది జయంతి. చేశాడు. మైనాని కలవాలని ఎంతో ఆశతో వెళ్తే అక్కడ ఇంకేదో జరిగిందంట అంటూ అక్కడ జరిగిన విషయం చెప్తుంటే అయ్యో అని అనుకుంటుంది జయంతి. రీటా బూరల్లాగా పొంగిన చంపల్ని అద్దంలో చూసుకుంటూ శ్రీమాన్ మీద మండిపోతుంటే ఆ బుగ్గలను చూస్తూ ఒక పక్క స్మిత, ఇంకొక పక్క సరిత భయపడుతుంటారు. ఇంకా నయం, వాళ్ళని వీడియో ఫోటోలు తీయమని ఆ డ్యూటీ మాకు చెప్పలేదు అంటుంది సరిత. నిజమే, చెప్పి ఉంటే మీ పనిలాగే మా పని కూడా అయిపోయి ఉండేది అంటుంది స్మిత. ఆ కోపంలో రీటా ఇద్దరిని ఉరిమి చూస్తూ, అదే జరుగుంటే మీ చెంపలు వాయికి ముందే నా పేరు బయట పెట్టేవాళ్ళు అని అంటుంది. అది కాదు మేడం, మీరు వాళ్ళని వీడియో తీయడానికి చూస్తేనే ఆ శ్రీమాన్ మిమ్మల్ని ఇలా వాయించాడు. అసలు ఆ పెళ్ళిళ్ళు జరగటానికి కారణం మీరు అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అడుగుతూ స్మిత. అది ఎప్పటికీ తెలియదు కాబట్టి మనం సేఫ్గానే ఉంటాం. ఇప్పుడు నేను జరిగిపోయిన వాళ్ళ పెళ్లి గురించి ఆలోచించడం లేదు. వాళ్ళ పరువు తీయనందుకు, ఆ శ్రీమాన్ నన్ను వాయించినందుకు మండిపోతున్నాను. మంచి ఛాన్స్ అతని కారణంగా మిస్ అయింది. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య అలాంటి హగ్ సీన్ వస్తుందనే నమ్మకం కూడా కలగటం లేదు అని అంటుంది. అది కూడా నిజమే. ఒకవేళ ఇద్దరు కలిసినా ఇకపై జాగ్రత్తగా ఉంటారు అంటుంది సరిత. శ్రీమాన్ని ఇంకాస్త బాధ పెడతామనుకుంటే అవకాశం చేజారిపోయింది అని రీటా రగిలిపోతుంటుంది. మధ్యాహ్నం 1 అవుతుండగా ఈశ్వరి భర్తకి భోజనం వడ్డిస్తుంది. హర్ష కాలేజ్కి లంచ్ తీసుకెళ్లాడా ఈశ్వరి అని అడుగుతారు జగదీశ్రావు గారు. తీసుకెళ్లాడండి అని ఈశ్వరి చెప్తూ ఉండగా, మామ్ బాగా ఆకలవుతుంది, భోజనం పెట్టు అంటూ శ్రీమాన్ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. అప్పటికే ఈశ్వరి భర్తకి వడ్డిస్తూ, కూర్చోనానా వడ్డిస్తాను అని అంటుంది. మైనా కూడా భోజనానికి రాలే శ్రీమాన్ అంటారు జగదీశ్రావు గారు. తన గురించి నాకేం తెలుసు అని అంటారు శ్రీమాన్ అయిష్టతాభావంతో. పేయింగ్ గెస్ట్గా తన దగ్గర డబ్బులు తీసుకోగానే సరిపోదురా, తీసుకున్న డబ్బులకి బాధ్యతగా కూడా ఉండాలి అంటూ చురకంటిస్తాడు. ఇదెక్కడ గొడవ నాన్న, డబ్బులు ఇచ్చింది కదా తనే వస్తుందిలే అంటాడు శ్రీమాన్. అదే సమయాన మైనా రూమ్లో తలస్నానం చేయడం వల్ల హెయిర్ డ్రై చేసుకుని హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయి చేతి మీదుగా ఆఫ్రాన్ వేసుకుని బయటకు వస్తుంది. ముగ్గురు తనని చూస్తారు. అదేంటమ్మా, ఎటు కాని టైంలో డ్యూటీకి బయలుదేరావు, పైగా భోజనం కూడా చేయలేదు కదా అని అడుగుతారు జగదీశ్రావు గారు. ఇప్పుడు ఆకలిగా లేదు అంకుల్, భోజనం వద్దు. యాక్చువల్గా రేపు నుండి నేను డ్యూటీకి వెళ్ళాలి అనుకున్నాను. బట్ హాస్పిటల్లో ఒక డెలివరీ పేషెంట్ కేస్ క్రిటికల్గా ఉంది అంట. అనుకోకుండా హాస్పిటల్కి ఫోన్ చేస్తే విషయం తెలిసింది. తెలియగానే వెళ్లకుండా ఉండలేకపోతున్నాను అని అంటుంది. సరేనమ్మా, ఒక్క మనిషికి ప్రాణం పోయటానికి వెళ్తున్నావు కాబట్టి కాదని చెప్పను, వెళ్ళిరా. బట్ కుదిరితే బయటైనా ఏదైనా తిను. నైట్ లేట్ అయితే మాత్రం శ్రీమాన్కి ఫోన్ చేయి, వచ్చి పికప్ చేసుకుంటాడు అని అంటాడు. నో, తన కోసం నేను వెళ్ళడం ఏంటి అంటాడు శ్రీమాన్. మైనా అది విని, నా కోసం ఎవరు రావద్దు అంకుల్, నేను రాగలను అని చెప్పేసి వెళ్ళొస్తాను ఆంటీ అని ఈశ్వరి కూడా చెప్పి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయిని చూస్తేనే నాకు మండిపోతుంది అంటూ ఈశ్వరి తిడుతూనే కొడుక్కి వడ్డిస్తుంటుంది. 1 సంవత్సరం ఓపిక పట్టమ్మా, తనని వదిలించుకుందాము అంటాడు శ్రీమాన్ భోజనం చేస్తూ. కొడుకు వైపు కోపంగా చూస్తూ, రే శ్రీమాన్, రేపటి నుండి నువ్వు కూడా మన ఆఫీస్కి వస్తున్నావు అని అంటారు జగదీశ్రావు గారు. ఓ, రేపే నన్ను మన కంపెనీకి సీఈఓ చేస్తున్నారా డాడ్ అంటూ శ్రీమాన్ ఉత్సాహంగా అడుగుతాడు. అప్పటికి జగదీశ్రావు గారు భోజనం ముగించి కొడుకు ఆశకి మండిపోతూ హ్యాండ్ వాష్ చేసుకుని వెళ్ళిపోతాడు. తండ్రి కంపెనీకి సీఈఓ చేస్తాడు అనే ఆశతో శ్రీమాన్ పొంగిపోతూ
మామ్, రేపటి నుండి నా లెవెల్ పెరిగిపోతుంది అని అంటాడు ఫోజుగా. కొడుకు సంతోషానికి ఆ తల్లి కూడా పొంగిపోతూ, ఎప్పటి నుండో ఈ క్షణాల కోసం ఎదురు చూస్తున్నావు కదా, ఇక మీ నాన్ని చేయి చాచి డబ్బులు అడగాల్సిన అవసరం లేదులే, ఇక హ్యాపీగా ఉండు అని అంటుంది. ఎస్ మామ్, ఇక మనదే రాజ్యం అంటూ సంతోషపడుతుంటాడు. జగదీశ్వరరావు గారు కొడుకు సంతోషాన్ని ఓ పక్కగా ఉండి చూస్తూ, పాపం నా కొడుకు, రేపు ఆఫీస్కి వచ్చాక వీడి ఫేస్ చూడాలి అని అనుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.